15వ భారత్ జపాన్ వార్షిక సదస్సు కోసం టోక్యోకి చేరుకున్న ప్రధాని మోదీ. ప్రధానికి ఘనంగా స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు. మోదీని చూసి భావోద్వేగానికి గురైన అభిమానులు. ప్రధానిని కలవడంతో ఒక కల నెరవేరినట్లుందని ప్రవాసుల వ్యాఖ్య. విశాఖ బీచ్ రోడ్లోని వైఎంసీఏ సమావేశ మందిరంలో జనసేన శాసనసభాపక్ష సమావేశం. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి లేకపోతే అభివృద్ధిలో ముందుకు వెళ్లలేమన్న పవన్ కళ్యాణ్. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి చేసిన మంచిని చెప్పాలని సూచన. పింఛన్ల పంపిణీపై ఏపీ సీఎస్ విజయానంద్ కీలక ఆదేశాలు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ అందాలన్న సీఎస్. అర్హులకు పింఛన్ రాలేదంటే కలెక్టర్లతో బాధ్యతన్న విజయానంద్. అమరావతి పైన, ఆంధ్రప్రదేశ్ పైన కక్ష ఇంకా తీరలేదా జగన్ అంటూ జగన్ పై లోకేష్ ఆగ్రహం. తమిళనాడులోని వీడియోను తెచ్చి అమరావతిలోది అంటూ ఫేక్ చేయించారని విమర్శ. చట్టం ముందు దోషిగా నిలవక తప్పదని లోకేష్ హెచ్చరిక. ఏపీ రైతులకు గుడ్ న్యూస్. 10,350 మెట్రిక్ టన్నుల యూరియా నేడు గంగవరం పోర్టులో దిగుమతి కానుంది. సమాచార లేఖను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన కేంద్ర ప్రభుత్వ ఎరువుల రసాయన మంత్రిత్వ శాఖ. కేంద్రానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలని తల్లి పార్వతి డిమాండ్. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని విజ్ఞప్తి. గతంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ గుర్తు చేసిన తల్లి. స్పందించకపోతే జనసేన ఆఫీస్ ముందు ఆమరణ దీక్ష చేస్తానన్న పార్వతి. ఏపీలో 63 మంది ప్రభుత్వ వైద్యులకు ప్రొఫెసర్లుగా పదోన్నతి. ఒక ఏడాది అనుభవం ఉన్న అసోసియేట్ ప్రొఫెసర్లను ప్రొఫెసర్లుగా నియమించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. పదోన్నతి పొందిన ప్రొఫెసర్లకు పోస్టింగ్లు ఇస్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరాఖండ్లో కుంభవృష్టి బీభత్సం. రుద్రప్రయాగ్, చమోలీ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. కొండచర్యలు విరిగిపట్టడంతో పలు కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకోగా మరికొందరు గల్లంతయ్యారు. అనేక ఇళ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. సహాయక కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ. ప్రతిపక్ష కూటమికి నాయకుడిగా రాహుల్ గాంధీకే ప్రజా మద్దతు. ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడి. రాహుల్ కి 28.2% మంది ఓటు. రెండో స్థానంలో మమతా బెనర్జీ. లోక్సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ పనితీరు మెరుగుపడిందని వెల్లడి. మహిళలకు అత్యంత సురక్షిత నగరాల్లో ఒకటిగా జాతీయ స్థాయిలో విశాఖపట్నం గుర్తింపు. జాతీయ మహిళా కమిషన్ 2025 నివేదికలో వెల్లడి. దేశవ్యాప్తంగా 31 నగరాల్లో నిర్వహించిన సర్వే. జాతీయ సగటు కన్నా విశాఖ పనితీరు ఎంతో మెరుగని ప్రశంస.